ఏసీబీకి ఇవ్వనంత వరకు కూడా మీరు నిజంగా తప్పు చేసుంటే ఏసీబీకి ఇవ్వండి. తప్పు చేసుంటే ఏసీబీకి ఇవ్వాలి కదా అని చాలామంది మాట్లాడారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు అప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే మీరు అవసరమైతే ఏసీబీకి వేసుకున్నా పర్లేదు, సిట్ వేసినా పర్లేదు అన్నారు. మరి ఇప్పుడు సిట్ వేసి ఏసీబీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. ఇక్కడ నిజంగా తప్పు జరిగిందనేది క్లియర్గా కనపడుతుంది. మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ అధికారులు, ఐఏఎస్ అధికారులు క్లియర్గా చెప్తున్నారు, మేము మా మంత్రి చెప్పడం వల్లే ట్రాన్స్ఫర్ చేశాము అని. మరి ఇంతకన్నా ఆధారం ఏంటి? మరి దీని మీద విచారణ జరిగింది, ట్రాన్స్ఫర్ అయినట్టుగా ట్రాన్సాక్షన్స్ కనపడుతున్నాయి, ఆధారాలు ఉన్నాయి. మరి మీకు ఇంకా క్లారిటీ ఏం కావాలి? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన మీద పడ్డ బురదను తుడుచుకునే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. తుడుచుకుంటే పోదు. అది విచారణ అనంతరం ఒకవేళ రిమాండ్కి తరలించినా కూడా, రిమాండ్లో 14 రోజులు ఉన్న తర్వాత కూడా మేబీ అప్పుడు ఏదైనా నిజంగా తప్పు చేయలేదంటే కూడా అప్పుడు వదిలేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా జరగాలి ఏదైనా. మనం చెప్పుకుంటే కాదది, మనం 100 చెప్తాం. సో ఇప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనేది మా డిమాండ్. ఇప్పుడు ఇమీడియట్గా మీరు విచారణకి వెళ్ళి అరెస్ట్ చేసి ముందు రిమాండ్కి తీసుకుని విచారణ చేస్తే బాగుంటుంది అనేది మా ఐడియా. మీరు 2 సంవత్సరాల నుంచి ఇదే పొడిగించి ఇదిగో రేపు అరెస్ట్ అవ్వబోతున్నాడు, ఎదిగో బీజేపీ అడ్డుపడుతుంది, లేకపోతే ఇంకోటి అడ్డుపడుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్కి అరెస్ట్ చేసే దమ్ము లేదు, మా ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామని వాళ్ళు ఎవరికి వాడు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి చూస్తున్నారు తప్పితే ఇక్కడ దోబూచిలాటే తప్పితే ఏం లేదు. ఇక్కడ దోబూచిలాట ఆడుతున్నారు అంతే ప్రజలతో. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు. బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు. మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు. గవర్నర్